మే 2026 సంవత్సరంలో మే నెలలో ఎలా ఉంది కన్యారాశి వారికి చూద్దాం. ఈ యొక్క నెలలో 12వ తారీఖు నుంచి ఈ యొక్క మే 12వ తారీఖు నుంచి వీళ్ళ యొక్క పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రతి దాంట్లో కూడా మెరుగుపడుతుంది. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వేరే ఏదైనా రావాల్సిన డబ్బులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, సినిమా వ్యాపారం కావచ్చు, ప్రతి ఒక్క కాంట్రాక్ట్ కానీ ఇంకా ఇతర బంధుమిత్రులతో గొడవలకు సంబంధించినవి కానివ్వండి, అన్నీ కూడా ఈ యొక్క 12వ తారీఖు మేలో 12వ తారీఖు నుంచి బాగుంటుంది. అది ప్రేమికులు కానివ్వండి, భార్యాభర్తల గొడవలు కానివ్వండి, ఇకపోతే పెళ్ళి వాయిదాలు పడింది కానివ్వండి, ఒక మంచి మాటకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఏదైనా కూడా మే 12వ తారీఖు నుంచి వీళ్ళకు అంతా బాగా జరుగుతుంది. అన్ని విధాలుగా చూసుకుంటే అన్ని చెప్పడం కష్టం అవుతుంది, ఎక్కువ డ్యూరేషన్ ఎక్కువ అవుతుంది, మీరు చూడలేరు. ఒకవేళ నాతో జాతకం చెప్పించాలనుకుంటే ఫీజు 1000 రూపాయలు అవుతుంది. మీ వివరాలు, పుట్టిన సమయం, డీటెయిల్స్ అన్నీ కూడా నాకు వాట్సాప్ పెడితే, గురువుగారు నాకు జాతకం చూడండి అని అంటే నాకు డీటెయిల్స్, పుట్టిన సమయం, డేటు, పేరు అవన్నీ కూడా పెడితే మీకు ఫోన్పే నెంబర్ పంపిస్తాము. మీరు 1000 రూపాయలు పంపించి స్క్రీన్ షాట్ పంపిస్తే కనుక మీకు 1 గంట 2 గంటల్లో మీకు నేను జాతకం వివరాలు మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను, అన్ని వాయిస్తో సహా. అది అలాగే ధనాకర్షణకు సంబంధించిన కూడా కొన్ని వివరాలు మీకు పెడుతున్నాను, చూడండి. ధనాకర్షణ విషయంలో మీకు ధనాకర్షణ యంత్రము, జనాకర్షణ యంత్రం వ్యాపారస్తులైతే అవన్నీ కూడా మీకు పూజ ప్రాణప్రతిష్ఠ చేసి పంపిస్తాను. అలాగే భార్యాభర్తలు ప్రేమికులు విడిపోయిన వారైతే మరుగు మందు కూడా ఉంటుంది. అలాగే మందు పెట్టలేని ఇంత దూరంలో ఉన్నారు అనుకుంటే వశీకరణ యంత్రము అంటే తాయెత్తు మీకు పంపిస్తాము. మీరు కట్టుకుంటే అవతల వ్యక్తి అమ్మాయి మీకు వశమవుతుంది, అమ్మాయి కట్టుకుంటే అబ్బాయి వశమవుతాడు. యంత్రం అంటే 1 ఇంచు పొడుగు ఉంటుంది. దాంట్లో పూజ ప్రాణప్రతిష్ఠ చేసి యంత్రాన్ని పెట్టి పూజ ప్రాణప్రతిష్ఠ చేసి మీకు కొరియర్ ద్వారా పంపిస్తాను. మీరు కట్టుకోవడం వల్ల అవతల వ్యక్తి మీకు ఆకర్షితులై వశమవుతారు. నాడ ఇది ధనం కావాలి, డబ్బు కావాలనుకునే వారికి ఇది కూడా కావాల్సిన వాటిలలో ఇది కూడా ఒకటి ప్రధానమైనది, ముఖ్యమైనది. నల్ల గుర్రపు నాడ అంటారు దీన్ని. వశీకరణ యంత్రం. ఇది వశీకరణ యంత్రం స్త్రీ పురుషుల కొరకు, ప్రేమికుల కొరకు కానీ భార్యాభర్తలు కానీ ఒకరు వశం చేసుకోవాలనుకున్నప్పుడు తీసుకునే యంత్రమే వశీకరణ యంత్రం. మరుగుమంది అనేది భార్యాభర్తల మధ్యన సఖ్యత కుదిరినప్పుడు